మన శరీరం పైన ఉన్న మురికిని మరియు జిడ్డును తొలగించుకోవడానికి మరియు మన చర్మం తెల్లగా మారడానికి ఇప్పుడు మనం తయారు చేసుకునే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది చర్మంపై ఉన్న ట్యాన్ తొలగించుకోవడానికి చాలా చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వలన ఫలితం లేదు అనుకునే వాళ్ళు మరియు ప్రైవేట్ పార్ట్స్ నల్లగా ఉన్నది అని బాధపడే వాళ్ళు ఈ చిట్కాలు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. దీనిని మనం ఇంట్లోనే ఉపయోగించే వస్తువులతో తయారు చేసుకుంటాం కాబట్టి తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల మొక్కజొన్న పిండి వేసుకోవాలి. మొక్కజొన్న పిండి మన చర్మం తెల్లబడడంలో సహాయపడుతుంది. తర్వాత 2 స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి మన చర్మంపై ఉన్న జిడ్డుని మురికిని తొలగిస్తుంది. అంతేకాకుండా మృత కణాలను కూడా తొలగిస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార మన చర్మానికి మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఈ మిశ్రమం కలపడానికి సరిపడా పెరుగు వేసుకొని ఒక క్రీమ్ లాగా కలుపుకోవాలి. పెరుగులో ఉండే లాక్టోజ్ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడుతుంది. దీనిలో కావాలంటే పెరుగుకి బదులు పాలను కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మన ముఖం మరియు శరీరంపై అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మన చర్మం ఊహించిన దానికంటే తెల్లగా మారుతుంది. మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో బ్లీచ్తో లభించే యాక్టివేటర్ను 100 గ్రాములు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను మన అండర్ ఆర్మ్స్ మరియు ప్రైవేట్ ప్లేస్లో ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్ని అప్లై చేసి 10 నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పేస్ట్ను యాక్టివేటర్ మన చర్మంకి పడుతుంది అంటే మన ముఖంకు కూడా ఉపయోగించవచ్చు. ఇది మన చర్మంకు ఆశించిన దానికంటే మంచి ఫలితాలను ఇస్తుంది.